దొరకలేదని చెప్పేసి ఇక 28 బస్తా ఇంకా ఏంటి గుల్కల తీసుకొని అయితే ప్లేస్ అయితే వెళ్ళాలి. కలుపుతారా సారు టీ మరి? హలో అందరికి, మేమైతే ఈరోజు నారుకి మందు వేస్తున్నాం. పెరుగుతలేదని చెప్పేసి ఇంకా మందు అయితే వేస్తున్నాము. ఇంకా ఏంటి 28 ప్లస్ గుళికలు రోగం లేకుండా ఇంకా పొడి ఏదో ఇచ్చారు, అది కూడా వేస్తున్నాము. ఇదన్నీ మిక్స్ చేసి ఇంకా నారుకైతే వేద్దామని చెప్పేసి ఇంకా వేస్తున్నాము. ఈ రోజు అయితే ఫుల్ గాలి వస్తుంది. మొన్న వేసాము, ఆ రోజు ఫుల్ గాలి వస్తుంది, మబ్బు పట్టింది, గాలి వస్తుంది. ఇక పొడి అయితే కళ్ళలోకి పడతట్టే వస్తుంది. ఇక్కడ చూడండి ఈ బాబాయ్ మా మామయ్య అయితే ఇక మేకల కొట్టుకొని వచ్చేసిర్రు. ఇక్కడ వరాల పంట అయితే మేపుకుంటా ఉన్నారు. ఇంకా చూసి కదా, బాబాయ్ అయితే కలిపేసిన తర్వాత నారుకు వేద్దామని చెప్పేసి వెళ్ళాడు. ఇంకా మామయ్య చూడండి ఉయ్యాల్లో కూర్చొని ఊకుంటా ఇక మేకలను అయితే చూస్తున్నారు. ఇక ముచ్చట్లు అయితే పెడుతున్నారు. చూసిరు కదా, మేకలు అయితే మేస్తున్నాయి చూడండి. గొర్రె పొట్టేలు చూడండి బండి దగ్గర ఎట్లా ఉందో అది. ఇక కాసేపు అటు సైడ్ మేపుకోద్దాం అని చెప్పేసి అటు అయితే తోలుకొని పోయిర్రు. ఇంకా మా వరాల పంట అయితే మేపిర్రు కాసేపు. ఇంకా మామయ్య చూడండి వెళ్తా ఉన్నాడు, ఇంకా అటు వెళ్ళి కొట్టుకపోదాం అని చెప్పేసి. ఇంకా ఈ లోపు అయితే బావ అయితే పొలానికి మందేయడానికి అయితే వెళ్ళాడు చూడండి. బాగా చూడండి మందేయడానికి అయితే వెళ్ళాడు, వేస్తూనే ఉన్నాడు. మబ్బు పట్టింది, గాలి వచ్చేసరికి వేయడం అయితే చాలా కష్టమైంది. కళ్ళల్లోకి బాడీ మీద ఇట్లా పడతా ఉంది మందు. చూడండి రైతు కష్టం అంటే ఎట్లా ఉంటుందో చూసిరు కదా, మస్తు హార్డ్ వర్క్ ఉంటుంది. ఇంకా చూడండి మేకలు అయితే వరాల పంట అయితే తోలుకొచ్చిర్రు. ఇంకా ఇక్కడ మేపుతా ఉన్నారు. వేస్తా ఉంటే ఇక్కడ వేసిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ వేయడానికి అయితే వెళ్ళాడు. నారు కాస్త పల్చగా పట్టింది అనుకున్నాము, ఇప్పుడైతే కొంచెం సెట్ అయిపోయింది చూడండి. ఇక్కడ వరాల పంట అయితే మేస్తా ఉన్నాయి మేకలు, గొర్రెలు. ఈ బాబాయ్ అయితే మేపుతా ఉన్నాడు. గొర్రెలకు చూడండి గంట ఎట్లా కట్టారు. గొర్రె పొట్టేలు చూడండి ఎట్లా ఉరుకుతున్నాయో. ఇక్కడ ఒక గొర్రె పొట్టేలు మేస్తున్నది, సేమ్ ఇలాంటి సైజులో మాది కూడా ఒకటి ఉన్నది. మామయ్య మేపుకొని వస్తున్నాడు. ఇంకా మా ఎద్దులకైతే నీళ్ళు తాపడానికి వెళ్తున్నా.